క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కంపారిజన్ చూస్తే ఎవరు ఆర్థిక అరాచకవాది? చంద్రబాబు నాయుడు గారు కాదా ఆర్థిక అరాచకవాది? అదేవిధంగా రెండోది ఈయన చెప్తూ ఉంటారు నీతి ఆయోగ్ ప్రజెంటేషన్లో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోని సోషల్ సెక్టార్ మీద ఇన్వెస్ట్మెంట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో తక్కువ చేశారని చెప్పి మరీ పచ్చి అబద్ధం మాట్లాడుతున్నారు. 2014 నుంచి 2019 వరకు మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన ఎక్స్పెండిచర్ చూస్తే 2437 కోట్ల రూపాయలు. మరి అదే 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ సెక్టార్ మీద వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చూస్తే 5224 కోట్ల రూపాయలు. వాళ్ళకన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబల్ చేసింది. ఈ డబల్ చేస్తే ఈయన చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ అసలు చేయలేదు, తక్కువ చేశారని చెప్తారు. కళ్ళ కట్టుగట్టుగా ఒక రిపోర్ట్లో ఉన్నదాన్ని అబద్ధం ఆడుతూ చెప్తున్న మనిషి, తక్కువ చేసిన సోషల్ సెక్టర్ మీద తక్కువ ఖర్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి ఆర్థిక అరాచకవాది కాదా? అదేవిధంగా ఇంట్రెస్ట్ పేమెంట్స్ డెట్ గ్రోత్ గురించి ఒకసారి చెప్తే దాని గురించి మాట్లాడలేదు. వారికన్నా సరే ఒకప్పుడు టీడీపీ టైంలో సిఏజిఆర్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇంట్రెస్ట్ టీడీపీ టైంలో 15.42% ఉంటే 13.48% ఈ స్టేట్ తీసుకొచ్చింది. దాని గురించి మాట్లాడు. డెట్ మేనేజ్మెంట్ దాని గురించి మాట్లాడు. అసలు డెట్ మేనేజ్మెంట్ చూస్తే మరీ ఘోరం. 2014 నుంచి 19 వరకు స్టేట్ లయబిలిటీస్ ఎంత పెరిగినాయి అంటే 22.63% పెరిగితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లోయర్ దాన్ 13.57% తీసుకొచ్చిన మాట నిజం కదా? 2014 నుంచి 19 వరకు ఆ ఫిజికల్ డెఫిసిట్ లిమిట్స్ ఉన్నప్పటికీ కూడా టీడీపీ టైంలో 31,822 కోట్ల రూపాయలు బారో చేస్తే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బారోయింగ్ కెపాసిటీ కేవలం 2,817 కోట్ల రూపాయలు మాత్రమే. 31,000 ఎక్కడ, 2,800 కోట్లు ఎక్కడ? దీని గురించి మాట్లాడడం అంటే ఆయన తప్పుల్ని ఆయన చెప్పకుండా, మేం చేసిన పనులు అది చెప్పకుండా, ఆయన చేసిన తప్పుల పనులు కూడా ఎక్కడైతే సూపర్ 6 అమలు చేయమంటారా అని చెప్పి ఒక భారం, ఒక గుడ్డ కాల్చి మీదేసినట్టు 9 నెలల్లో వీళ్ళ చేసిన అప్పులు సుమారు 1,13,000 కోట్ల రూపాయలు. 9 నెలల టైంలోనే, ఈ 9 నెలల టైంలోనే ఇన్ని అప్పులు చేశారు. కరోనా లేదు, ఒక అన్రెస్ట్ లేదు, ఒక ఫైనాన్షియల్గా డెఫిసిట్ లేదు వీళ్ళకి. అయినప్పటికీ కూడా మరి 1,13,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు సంపద సృష్టిస్తున్నానని చెప్తున్నారు. మరి ఇన్ని అప్పులు చేసి ఏ సంపద సృష్టిస్తున్నారు? ఇన్ని అప్పులు చేసి మరి ఏ పథకాలు ఇస్తున్నారు? ఇన్ని అప్పులు చేసి మరి ఏ కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చిన, ఏదైతే సూపర్ 6 దగ్గర నుంచి 31 పథకాలు ఏదైతే హామీలు ఇచ్చారో ఏం చెప్తున్నారు? ఇన్ని అప్పులు చేసి ఎన్ని ఉద్యోగాలను కల్పించారు? ఒక పక్కన ఉద్యోగాలు తీస్తున్నారు, ఓ పక్కన ఇచ్చిన ప్రతి హామీని కూడా తుంచేస్తున్నారు. అదేమిటంటే
వీళ్ళు చెప్పేది ఏంటంటే ఏదో ఒక రోజు ప్రతిరోజు ఒక కొత్త అబద్ధాన్ని డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇదే నీతి ఆయోగ్ 2023-24కి నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఫస్ట్ పేజ్ అన్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి ర్యాంక్ ఇచ్చింది తెలుసా? టాప్ 5 స్టేట్స్. అందులో 18 రాష్ట్రాల్లో టాప్ 5 స్టేట్స్ ఉంటే వాళ్ళకున్న 21 ఇండికేటర్స్లో అన్ని ఇండికేటర్స్లో కూడా టాప్ 5 స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ ఒక స్టేట్. ఆంధ్రప్రదేశ్ ర్యాంకు సగటున కంట్రీ ర్యాంక్ అన్నా భారతదేశపు ర్యాంక్ అన్నా 2020-21లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 72 ర్యాంక్ ఉంది. అప్పుడు కంట్రీ ర్యాంక్ వచ్చి కేవలం 66.